అందరికీ నమస్కారం. చాలామంది గత స్మృతుల్లో వాళ్ళకి బాధ కలిగించినవి, కష్టం కలిగించినవి గుర్తుపెట్టుకుని వాటితో ప్రజెంట్లో నివసిస్తూ వర్తమానాన్ని, భవిష్యత్తుని కూడా కోల్పోతుంటారు. ఇలాగే ఒకసారి ఒక గురుకులంలో గురువుగారిని ఒక శిష్యుడు అడిగాడు, నాకెప్పుడు జరిగిపోయినవి బాధలు గుర్తొస్తున్నాయండి, నేను మర్చిపోలేకపోతున్నాను, ఏం చేయాలంటే అని అడిగాడు. అప్పుడు గురువుగారు ఉదయాన్నే వనంలోకి తీసుకెళ్ళి ఒక పెద్ద కుండ ఇచ్చాడు. ఆ కుండలో ఒక బండరాయిని పెట్టాడు. ఆ బండరాయితో నాతో పాటు నడవమన్నాడు. నడుస్తూ నడుస్తూ బాగా ఆయాసపడిపోతున్నాడు శిష్యుడు. ఏమిటి గురువుగారు, ఈ రాయిని మోయటం ఏమిటి, నా కర్మ, నేను మొయ్యలేకపోతున్నాను సార్ అని అడిగాడు. అడిగితే అప్పుడు చెప్పాడు గురువుగారు, చూసావా, ఈ బరువైన రాయి లాంటిది నీ యొక్క జరిగిపోయిన గతం. అలాగే నువ్వు ఆ జ్ఞాపకాలను మోసుకుంటూ నువ్వు జీవితాన్ని గడిపితే నీ యొక్క వర్తమానం పోతుంది. నీ భవిష్యత్తుకు వేయాల్సినటువంటి నీ యొక్క ప్లాన్స్ అవన్నీ కూడా పోతాయి. నువ్వు క్షమించు, తప్పు చేసిన వారిని క్షమించు, మర్చిపో. అప్పుడు నీ ఆరోగ్యం బాగుంటుంది, నీ యొక్క భవిష్యత్తు బాగుంటుంది. ముఖ్యంగా జరుగుతున్న కాలాన్ని మాత్రం నువ్వు చక్కగా ఆనందిస్తూ అనుభవించాలి. అప్పుడు శిష్యుడికి బాగా అర్థమై ఇక ఆ రోజు నుంచి పాత జ్ఞాపకాలను వదిలేసి తన కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. అలాగే అందరూ కూడా చెడును మర్చిపోయి వర్తమానంలో జీవిస్తూ భవిష్యత్తుకు పునాదులు వేసుకుంటూ పైకి రావాలని కోరుకుంటున్నాను. నమస్తే.